ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణంలో పూర్వార్ధంలో 2వ భాగంలో ప్రస్తుతం 11వ అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాము. 11 ప్రాణాపానముల సమాధానం. భుషుండు: నేను ప్రాణములను దిగ్విజయంగా సమాధానపరిచాను. చిత్తమున విశ్రాంతి పొంది క్రమక్రమంగా నిర్మలాత్మ స్వరూపుడనయ్యాను. శ్రీ వశిష్ఠ మహర్షి: అనగా మీరు ఉద్దేశపూర్వకంగా ప్రాణ అపానములను అవలంబిస్తూ ఉన్నారా? భూషణుడు: ప్రాణ అపానములకు అంతర్గతమయ్యున్న చిదాత్మను అవలంబిస్తున్నాను. అందుచేత ఒక ప్రక్క ఆ మేరు పర్వతం చలిస్తున్న సమయంలో కూడా నేను కించిత్ కూడా ఒక అరనిమిషం కూడా చలించటం లేదు. కూర్చున్నప్పుడు, నిలబడేటప్పుడు, నడుస్తున్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు ఈ నా ఆత్మ సమాధి చెదురుటయే లేదు. శ్రీ వశిష్ఠ మహర్షి: జగత్తులో నిత్య అనిత్యములైన, ఇష్ట అయిష్టములైన, సుఖ దుఃఖ కారకాలైన ఆయా విషయాలు వచ్చిపోతూ ఉండటం సహజం కదా. ఆ సమయంలో మీ అభ్యాసం ఎలా ఉంటుంది? భుషుండు: ఆ సమయంలో అంతర్ముఖుడనై స్ఫటిక స్వచ్ఛ భావమగు ఆత్మయందు వెలిసి ఉండటం చేత అవన్నీ స్పందింపజాలకున్నాయి. వాయువు నిరోధింపబడక, ప్రబల నదీ ప్రవాహం అడ్డగించబడుగాక. వాయువు నిరోధింపబడుగాక, ప్రబల నదీ ప్రవాహం అడ్డగించబడుగాక. నేను ఆత్మసమాధి విరుద్ధములగు ఏ విషయంలోనూ ఏమాత్రం స్మరించటమే లేదు. నా యొక్క దృశ్య విషయ స్మరణ రాహిత్య బలం చేత ఇక్కడ ఏవీ కూడా నా ఆత్మ సమాధికి విఘ్నం కలిగించలేకున్నాయి. హే మహర్షి, ఈ ప్రాణ అపానగతులను అనుసరిస్తూనే అంతరంగుడు, బహిర్నిలయుడు కూడా అయిన పరమాత్మను దర్శిస్తూ ఉండటం చేత అత్యంత స్వభావ సిద్ధంగా సర్వశోక విషయములకు అతీతుడనై ఉంటున్నాను. ఉత్తమోత్తమ పదమును అలంకరించి ఉన్నాను. ధీర స్వభావుడనై మహాప్రలయం మొదలుకొని అసంఖ్యాక జీవులు కాలప్రవాహంలో మునగటం, తేలటం సాక్షిభావంగా దర్శిస్తూ వస్తున్నాను. ధీరోదాత్తుడైన చిరంజీవుడని ఇక్కడే వెలుచున్నాను. సర్వ ఫలేచ్ఛలను జయించి వేశాను. దేని పట్ల ఎట్టి అభిమానము లేకుండానే ఆయా ప్రాప్తములైన కర్మలు నిర్వర్తిస్తూ ప్రపంచం పట్ల సుషుప్తునిలాగా అనుభవ విషయంలో కేవలి స్వభావంతో ఉండి ఉంటున్నాను. ఇది ఇష్టం, ఇది కాదు అని గ్రహించాలి, ఇది గ్రహించాలి, ఇది త్యజించాలి అనే చింతలన్నీ ఆత్మదర్శన దృష్టిచే అత్యంత స్వల్పమైనవిగా గాంచుచున్నాను. కేవలం పరమాత్మయందే వెలిచుండుటచే రాగము లేదు, మనోరాగ రహితమగుటచే చిరంజీవినయ్యాను. ప్రాణ అపాన సమయోగ సమయంలో నిర్వర్తించే నా సమనుస్మరణ యొక్క ప్రభావం చేతనే నాకు కేవలాత్మానుభవ సంతుష్టియందు ప్రవేశం లభించింది. ఇది పొందాను, అది పొందలేదు, ఇక ఇది పొందుతానో లేదో మొదలగు చింతలు దరిజేరనీయకపోవటమే నా చిరంజీవత్వం యొక్క రహస్యం. నా విషయం కానీ, పరుల విషయం కానీ దేనిని ఎన్నడూ స్తుతించటం లేదు, నిందించటం లేదు. అందుచేతనే ఇట్టి మహత్ శుభమును పొందగలిగాను. శుభములకు పొంగటం, అశుభములకు కృంగటం ఇదంతా స్వల్పత్వాన్ని తెచ్చిపెట్టుకోవడమే కదా. ఈ రెండింటి విషయంలోనూ సంతోష దుఃఖములను అనుసరించకుండా యథాతథంగా నేను ప్రాణ అపానములను ఆశ్రయించటం కొనసాగించడం చేతనే చిరంజీవత్వం నాకు స్వభావ సిద్ధమవుతోంది. సర్వద్వైత బాధ లక్షణములను త్యజించిన వాడనై పరమ త్యాగం అవలంబించి సర్వమును సర్వదా త్యజించి ఉన్నాను. అందుచేత ఏర్పడిన బుద్ధిఫలం చేత జీవితాభినివేశమనతమగు మరణమును కూడా త్యజించి వేశాను. ప్రాణానుకరణ బలం చేత నా మనస్సు చాపల్యరహితమై, శోకహీనమై క్రమంగా స్వస్థతను, సమాహిత స్థితిని పొందింది. ఆకాశము వలె కాష్టమును, శ్రీని, కొండను, గడ్డిపరకను ఒకే స్పందనతో గాంచుచున్నాను.
ఈరోజు ఏం చేశాను, రేపు ఏం చేయాలి అనే చింతన నాకు లేదు. ఈ శరీరానికి సంబంధించిన హాని వృద్ధులతో నేను సంబంధం పెట్టుకోవటం లేదు. ఇతడు మిత్రుడు, అతను కాదు, ఇతను మాకంటే వేరు, వీళ్ళు అయిన వాళ్ళు, వాళ్ళు కానివారు అనే క్రీనీడ దరిచేరకుండా ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానాన్ని ప్రజ్వరిల్ల చేయుచున్నాను. చైతన్య భగవానుడగు నేనే నానాతత్వముగా కూడా ఏర్పడి తద్వారా నాకు కనిపించేదంతా అయి ఉన్నాను. కనుక నాకు వేరైన నానత్వం ఎక్కడా లేదు, ఉండదు అను అచ్యుత భావన సృష్టీకరించుకొని ఉంటున్నాను. ప్రాణ అపానముల మధ్య నిత్యతృప్త స్వభావంచే వెలిసి ఉండటం చేత ఈ దేహమే నేను అనే అభిమానం నాకు కలగటమే లేదు. గాఢ నిద్రపోయేవాని దృష్టిలో ఈ జగత్తు మొదలంటూ లేనిదిగా అవుతోంది చూచారా. అట్లాగే సర్వకర్మల ఆరంభ దశ నుండి ఈ జగత్తు లేదు అని గ్రహించే ఉంటున్నాను. ఆయా కాలంలందు వచ్చి వెళ్ళే అనర్థములను ఈ కుడి ఎడమ చేతులను చూస్తున్నట్లు సమాన భావంతో గాంచుతున్నాను. స్వస్వరూప చితి లేనట్టి స్థైర్య శక్తితో ఇతరుల పట్ల భూతాత్మ భావన కలిగిన వాడిని చూస్తున్నాను. స్నేహమయమైన మనోదృష్టులతో అంతటిని రుజువుగా అకుటిలంగా దర్శిస్తున్నాను. ఈ శరీరం మీద తల నుండి క్రింది పాదముల వరకు ఎచ్చట దేని మీద కొంచెం కూడా అభిమానం లేదు. అహంకారం అనే బురదను ప్రాణాపానముల సంధి అనే జలముతో శుభ్రపరిచి స్వస్థుడనై ఉన్నాను. అభిమాన శూన్యుడనై ఉండటం చేత ఏది శారీరకంగా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పటికీ మనసు మాత్రం నిత్య నిర్మల నైష్కర్మ్య సిద్ధిని బడిసింది. ఎప్పుడైనా ఏదైనా నూతన విషయం కొంచెం తారసపడినప్పుడు నా మనస్సు ప్రాణాతీత అలౌకిక అనిర్వచనీయ చిదాత్మోపాసన వలన గర్వదోషరహితమై ప్రవర్తిస్తోంది. ఇతరులను పరాభవించే సందర్భం సామర్థ్యం ఏర్పడినప్పుడు కూడా నేను ఇతరులను పరాభవించను. నా బుద్ధి స్థిరత్వం పొంది ఉండటం చేత ఒకవేళ ఇతరులు పరాభవిస్తున్నప్పటికీ నాకు దుఃఖలేశం కూడా కలగటం లేదు. సర్వభూతములందున్న చిదాత్మను సదా దర్శిస్తూ ఉండటం చేత సర్వసమదర్శినై సర్వత్రా ఏర్పడి ఉండగలుగుచున్నాను. అందుచేతనే నేను చిరామయ జీవిని, సర్వదా సమహితుడనే ఉంటూ ఇక ఆశాపాశ జనితమగు చిత్తవృత్తులను హృదయంలోనికి జోరనివ్వటం లేదు. బహిర్విషయములందు మౌనం వహించి వాటినన్నింటినీ అసత్తుగా గాంచుచున్నాను. ఆత్మ విషయమునందు అనుక్షణం ప్రబుద్ధుడనై ఈ చేతులను చూస్తున్నట్లుగా దాని సత్తును గాంచుచున్నాను. పరుల కష్టసుఖముల పట్ల అవి నాకే అబ్బినట్లు సుఖించుచున్నాను. అందరికీ నేను ప్రియుడనే. ఆపదల పట్ల నిర్లిప్తుడై అచలుడనై ధీరుడనై ఉన్నాను. అయ్యా భూషుండ, నీవు జగన్మిత్రుడవయ్యా అని నేను సర్వదా గుర్తు చేసుకుంటున్నాను. ఈ సంపదల హెచ్చుతగ్గులు నేను పొందటం లేదు. నేనుగాను నాకు నా అనువారు ఎవరూ లేరు. నేను ఎవరికి చెందను, నాకు ఎవరూ చెందరు. అయినా కూడా ఈ దృశ్యమాన జగత్తంతా నేను దేశకాలములను విభజిస్తున్న ఆకాశమును అనే సమాధానమును సంపాదించుకున్నాను. అంతయు నిండియున్న అద్వితీయుడను అను ఆత్మాహంకార బుద్ధి నాయందు అనువనువున ఏర్పడి ఉన్నది. ప్రాణ అపానముల లయ స్థానములు నన్ను నేను ప్రతిక్షేపించుకొని ఈ తదితరమంతా దర్శిస్తున్నప్పుడు ఇక్కడ కనబడే మట్టి కుండ, కొయ్య, శకటము ఇవన్నీ చిత్గా అత్యంత స్పష్టమై నాకు గోచరిస్తున్నాయి. అట్టి దృష్టిబలం చేత నేను అనామయ చిరంజీవత్వం పొందాను. ఈ పాంచభౌతిక దేహంతో భుషుండ వాయసం అని ఒక ప్రక్క పిలువబడుతూనే ఇక్కడ ఉండి బ్రహ్మసాగరంలో తరంగములు అనతగ్గ ఈ త్రిలోకముల జన్మస్థితి లయములకు మూలస్థానంగా నన్ను నేను గాంచుచున్నాను. ఈ జగత్తులన్నీ ఉత్పత్తి అగుచున్నది ఎక్కడ? ఇవన్నీ భావన యొక్క ఘాత ప్రతిఘాతములే అని నేను గ్రహించాను. సర్వసాక్షియగు ఆత్మయందే మనోబుద్ధులను ఆశ్రయించి ఈ జగత్తులు ఉత్పత్తి పతనములను పొందుచున్నాయి అని గమనిస్తున్నాను. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ప్రాణ అపానముల సమాధానం గురించి వివరించడం అనేది చూసాము. ఆ విధంగా భూషణుడు ఏ విధంగా దాన్ని సమం చేస్తూ జీవించగలిగాడు చిరంజీవత్వంగా అనే విషయాన్ని తెలియజేశాడు. ఇక తర్వాతి అంశం 12 వీడ్కోలు. భూషణుడు: హే మహర్షి, ప్రాణ అపానముల మధ్యస్థమగు అనుభవయోగ్యంచే నేను ఎట్లా చిరంజీవుడనైనాను చెప్పాను.
మీ యొక్క దర్శనంచే ఆత్మజ్ఞానుభవం పొంగి పొరలుతోంది. అందుకే జ్ఞానసాగర స్వరూపులగు మీ ముందు స్వతంత్రించి నా ఆత్మానుభవంను వర్ణించాను. శ్రీ వశిష్ఠ మహర్షి: హే భగవంతుడా భూషుండ, మీరు చెప్పిన వాక్యముల వెనుక దాగిన మహత్తర తత్వాన్ని చూచి నేను ఆశ్చర్యపడుచున్నాను. మీరు మహాత్ములు, చిరంజీవులు, ద్వితీయ బ్రహ్మవలె వెలుగొంది మిమ్ములను దర్శించే మహద్భాగ్యం ఈరోజు నాకు అబ్బింది. ధన్యుడను. హే ప్రభు, పావనమునర్చగల అఖండితమగు ఆత్మైక్య వాక్యాలు మీరిప్పుడు పలికారు. నేను దేవతల ఐశ్వర్యములను, విద్వాంసుల జ్ఞాన సంపదను చూచాను. మిమ్ములతో పోల్చగల తత్వజ్ఞాన సంపన్నులు చాలా చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తారు. మీ వంటి పూర్ణ తప్త స్వరూపులు తారసపడటం అత్యంత దుర్లభమని నేను ఘంటాపథంగా చెప్పగలను. అనేక ముత్యపు చిప్పలు వెతికిన తర్వాత ఎక్కడో ఒక చోట అత్యంత విలువైన ముత్యం గల ముత్యపు చిప్ప కనుగొనినట్లు మీ దర్శనం ఈరోజు లభించింది. ముక్త పురుషులు, పుణ్యాత్ములగు మీతో సంభాషించటం ఒక మహత్తర యోగ సాధన ఫలంగా నేను భావిస్తున్నాను. ఇక నాకు సెలవు ఇప్పించ ప్రార్థన. మధ్యాహ్న కృత్యములు ఆచరించటానికి స్వగృహమైన సప్తఋషి మండలం చేరవలసి ఉన్నది. అప్పుడు భూషణుడు తాను ఆసీనుడైన వృక్షం నుండి నా ముందుకు వచ్చి నిలిచారు. సంకల్ప కల్పితమైన 2 చేతులతో పువ్వులు కోసి నాకు అర్ఘపాద్యములు సమర్పించారు. ఆకాశమున పయనమై వెళ్ళుచున్న నన్ను సాగనంపుతో ఆమడ దూరం ఎగురుతూ వచ్చి అనుజ్ఞను పొంది వెనుతిరిగారు. సాగరంలో తరంగం అదృశ్యమైనట్లు నేను అక్కడి నుండి అదృశ్యుడనై నిజాశ్రమం చేరాను. సాధుజన సంగమం ఎంతటి మధురమైనదో, ఆనందప్రదమైనదో చెప్పడానికి నాకు మాటలు చాలవు. ఓ రాఘవ, ఈ సంఘటన కృతయుగ ఆరంభంలో 200 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగింది. ఇప్పుడు త్రేతాయుగం వచ్చింది. 4000 ఏళ్ళు గడిచిన తర్వాత నీవు జన్మించావు. భూషణుడు ఆ కొండపైనే అజరారూపంలో ఉండి ఉన్నాడు. విన్నావు కదా రామ. భూషణుడిని కథలోని అంతరంగ కథనాన్ని గ్రహించి నీవు నీ ఉచిత అనుచితములను నిర్ణయించుకో. ఈ కథనం పఠించిన వాడు జరామరణముల పట్ల భ్రాంతి తొలగి అసత్యమగు మాయను సత్వరం దాటివేయగలడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఇక వారి మధ్య సంభాషణ అనేది జరిగిన తర్వాత వశిష్ఠ మహర్షి భూషణుడిని వీడ్కోలు తీసుకొని తన నిజాశ్రమానికి వెళ్ళడము అనే అంశాన్ని గురించి తెలుసుకున్నాము. ఇక్కడ మనకి ఇది ఎప్పుడు జరిగింది అనే దాన్ని తెలియజేశారు. కృతయుగ ఆరంభంలో 200 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇది జరిగిందని. అయితే ఇప్పుడు ఇది ఎప్పుడు చెప్తున్నారు? త్రేతాయుగంలో 4000 ఏండ్లు గడిచిన తర్వాత నీవు జన్మించావు అంటే అప్పుడు ఇది శ్రీరామునికి తెలియజేస్తున్న సమయం అని తెలియజేస్తున్నారు. ఇక తర్వాతి అంశము 13. దేహభావం భ్రమ మాత్రమే. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, భూషణుని వృత్తాంతం విన్నావు కదా. అతడు ప్రాణాభ్యాసపూర్వకంగా ప్రాణ నియామక దృష్టిని అవలంబించి జ్ఞానయోగం నిరంతరం ఆశ్రయించి ఉంటున్నాడు. తత్ఫలితంగా బ్రహ్మపదమును పొంది ఉన్నాడు. నీవు కూడా అభ్యాస వైరాగ్యములను ఆశ్రయిస్తే అతడు పొందిన స్థితి తప్పకుండా పొందగలవు. నిర్లిప్త బుద్ధితో ప్రాణ అపానములను అభ్యసించే వారికి చిదాత్మైక్య భావం చాలా సులువుగా లభిస్తోంది. ఇప్పుడు నీకు 2 విజ్ఞాన దృష్టిల గురించి చెప్పటం జరిగింది. 1 ప్రాణ నిరోధము, 2 జ్ఞాన విచారణ. ఈ రెండింటిలో నీకు ఏది నచ్చితే ఆ మార్గంలో ప్రయత్నించు, లేదా రెండింటినీ మేళవిస్తూ నీ సాధన కొనసాగించు. అతి త్వరలో ఆత్మైక్యానుభవం నీ ముంగిట వచ్చి వాలగలదు. శ్రీరాముడు: ఓ భగవంతుడా, శ్రీ వశిష్ఠ మహర్షి, మీరు భూలోక సూర్యులై జ్ఞాన కిరణములను ప్రసరింపజేసి మా ఆత్మస్వరూపంను కప్పిపెట్టి ఉంచే హృదయాంధకారంను పటాపంచలు చేస్తున్నారు. ఇక మేము ప్రబుద్ధులమై ప్రవిష్టులమై స్వస్వరూపమున ప్రవేశిస్తున్నాం. అపర వశిష్ఠుల వలె వెలుగుచున్నాం. మీరు ఇప్పుడు అలౌకిక ఆనంద ప్రాప్తికి కారణము గల భూషణుడిని విశేషాలు చెప్పారు. ప్రాణ అపానముల గతిని వివరిస్తూ ఈ అస్థి చర్మ నిర్మితమగు ఈ శరీరం గురించి కొన్ని సూక్ష్మతరమైన విషయాలు చెప్పారు. అయితే స్వామి, అసలు ఈ శరీరం ఎట్లా నిర్మించబడింది?
ఇది ఎటు నుండి ఇక్కడకు వస్తోంది? ఇది ఎట్లా స్థితి కలిగి ఉంటోంది? ఇందులో నివసించేవాడు మరెక్కడి నుండి వచ్చి ఇక్కడికి చేరాడు? ఈ శరీరానికి శారీరకి సంబంధం కలగటానికి కారకులగుచున్నదెవరు? ఈ విషయాలు విశదీకరించమని నా ప్రార్థన. శ్రీ వశిష్ఠ మహర్షి: నీ ప్రశ్నలకు ఏదైతే సమాధానం అయ్యున్నదో అయ్యది పరమార్థతత్వాన్ని చక్కగా గ్రహించటానికి, దోషములన్నీ దూరీకరించటానికి మనకు ఉపకరించగలదు. నీ ప్రశ్నలకు సమాధానం విను. అస్థి చర్మయుతమై రక్త మాంస విలేపితమగు ఈ శరీర గృహం ఎవరూ నిర్మించి ఉండలేదు. జీవుని శ్వాస వలె వాయువు యొక్క చలనంలాగా, నది యొక్క ప్రవాహం వంటిదే కనపట్టు ఈ శరీరం ప్రవాహపతితంగా కాకతాళీయంగా ఏర్పడుతుంది. జలంలో ప్రతిబింబించే చంద్రునిలాగా ఈ దేహ చమత్కారం ఒక అలీకము లేక అభాస మాత్రమే. చంద్రుడు జలంలో ప్రతిబింబించడానికో లేక దృశ్యము దర్పణంతో ప్రతిబింబించడానికో ఒక కర్త కావాలా? అక్కర్లేదు కదా. మిథ్యామయమగు ఈ శరీరం కూడా ప్రతిబింబింత చంద్రునిలాగా సత్ అసత్ రూపమై వెలుచున్నది. దీని కర్తృత్వం ఎవరికీ ఆపాదించలేం. వస్తుతః ఆకాశంలో ఒక చంద్రుడు మాత్రమే ఉన్నప్పటికీ మెల్లె కన్ను గలవానికి భ్రాంతి చేత 2-3 చంద్రులు ఉన్నట్లు అగుపడుతుంది. చూచావా, ఈ శరీరం కూడా అట్లే అగుపడుచున్నది. ఇది స్వతహాగా లేదు, కానీ దేహభ్రాంతి ఉన్నవానికి ఇది ఉన్నట్లే అగుపడుతుంది. అందుచేతనే ఇది సదసదాత్మకం అని విజ్ఞులు వర్ణించి చెప్పుచున్నారు. ఒక విధంగా ఉన్నది, మరొక విధంగా లేదు. స్వప్నం వాస్తవానికి మిథ్యయే కదా. నీటి కంటే వేరుగా నీటి బుడగ ఉన్నదా? అయినప్పటికీ అవి వేరువేరుగా కనిపిస్తున్నాయి. నీటి బుడగ అనేది ఆకారం దృష్ట్యా మాత్రమే అయినప్పటికీ నీటి దృష్ట్యా మాత్రం అసత్యమే కదా. అట్లాగే ఆకారాదుల దృష్ట్యా ఈ దేహం సత్యం వలె అనిపిస్తున్నప్పటికీ ఆత్మదృష్ట్యా ఈ దేహం మిథ్యయాన్ని గ్రహించు. ప్రతిభాస కారణంగా ఎడారిలో ఎండమావులు కనిపించి అమాయక జీవులకు జలభ్రాంతిని కల్పిస్తున్నాయి. అదే అనుభవం గలవానికి లేదా దగ్గరికి పోయి చూచిన వానికో ఇక్కడ జలం ఉండదు, తరంగాలు ఉండవు అని తెలిసిపోతుంది. అట్లాగే అల్ప జ్ఞానానుభవం ఆవరించి ఉన్నప్పుడు ఈ శరీరం యొక్క ఉనికి ఘనీభూతమై ఉంటుంది. ఆత్మబోధచే ఈ శరీరం, దీనిచే ఏర్పడే అనుభవ జ్ఞానం అసత్ మాత్రమే అని తెలియవస్తోంది. అభాస మాత్రమే అగు ఈ శరీరం ప్రముఖమైనట్లు దీని అనుభవంను గాంచుచున్న ఆత్మవస్తువు శరీరం కంటే ప్రత్యేకము, ఉత్కృష్టము, అసంబంధితం అయి కూడా అముఖ్యమైనట్లు భ్రమ ఏర్పడి ఉంటుంది. శ్రీరాముడు: ఈ శరీరం ఆత్మకు ఏర్పడటానికి అసలు కారణం? శ్రీ వశిష్ఠ మహర్షి: నేను ఈ శరీరమును అను రూపంలో గల ఆత్మ యొక్క చమత్కారమైన స్వయంకృత సుదృఢ భావనా వేగమే శరీరం యొక్క అనివార్య భ్రమకు కారణం. అయితే జ్ఞానదృష్టికి ఈ శరీర భావన కేవలం భ్రమ అని తెలియవస్తోంది. ఓ రామ, ఈ శరీర భ్రాంతి జీవునకు ఉండవలసిన అవసరమే లేదు. ఈ క్షణమే నిశ్శంకగా నిశ్చింతగా దీనిని విడిచివేయవచ్చు. ఎందుకంటావా? కేవలం సంకల్ప మాత్రంచే ఇట్టి వేలాది స్వప్న సదృశంగా శరీరాలు కలుగగలవు, లయించగలవు. ఇట్టి సంకల్ప నిర్మిత శరీరాలలో దేనిని గ్రహిస్తావు, దేనిని త్యజిస్తావు? శ్రీరాముడు: శరీరం పోయినప్పుడు కూడా ఈ జీవుడు ఉంటాడు కదా. అప్పుడు జీవుడు ఉంటున్నది ఎందులో? శరీరాలు ఏ మూల నుండి వచ్చి పడుతున్నాయి? శ్రీ వశిష్ఠ మహర్షి: హాయిగా మృదువైన తల్పంపై నిద్రిస్తున్న ఒక వ్యక్తి స్వప్నంలో ఏర్పడే దేహములతో దిక్కులన్నీ తిరిగి వస్తున్నాడు. ఆ స్వప్న సంబంధిత స్వపరదేహాలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఏ దేహంతో ఈ జీవుడు స్వప్నానుభవం చవి చూస్తున్నాడు? జాగ్రత్తలో కూడా మనస్సు అనేక చోట్ల తిరిగి వస్తోంది. ఏ శరీరంతో? అంతా ఊహ చేతనే కల్పించబడుతోంది కదా. ఈ జాగ్రత్తలో ఏర్పడే రాజ్యం ఏలడం, పరస్పర ప్రేమాభివేశాలు, సంబంధ బాంధవ్యంలో క్రీడా వినోదాలు అవన్నీ కూడా ఊహయే తమ యొక్క మూలంగా కలిగి ఉన్నాయి. స్వప్నంలోని దేహాలన్నీ ఊహచే నిర్మించబడుచున్నట్లే ఈ జాగ్రత్తలోని వ్యవహారాలకు కూడా ఊహయే మూలం. అందుకే ఇది జాగ్రత్త స్వప్నమని, స్వప్న వ్యవహారంను స్వప్న జాగ్రత్త అని పిలుస్తూ ఉంటారు. స్వప్నంలోని బంధువుల వలనే ఈ జాగ్రత్త దృశ్యానుభవం అంతా మనోకల్పితమే. అట్లాగే ఈ మాంస అస్థిమయ పృథ్వీ జల ఉష్ణ వాయు ఇత్యాది సమావేశ రూపమైన పార్థివ శరీరం కూడా మనోకల్పితమేనని గ్రహించు. సంపదలు, శరీరము, దేశము మొదలైనవన్నీ చిత్తమునందలి సంకల్పములచే కల్పించబడే విలాసములు మాత్రమే. రఘునందన, నీవి సంసారమును దీర్ఘ స్వప్నంగాను, దీర్ఘ చిత్త భ్రాంతిగాను, దీర్ఘ మనోరాజ్యంగాను గ్రహించు.
నా ఈ వాక్యములలోని వాస్తవత్వం జ్ఞానసూర్యుడు నీలో ఉదయించిన మరుక్షణం సుస్పష్టంగా అవగతమవుతుంది. జాగ్రత్త సమయంలో స్వప్నం లేనిదే అయినట్లు జ్ఞానలాభ సమయంలో ఈ జగత్ మిథ్యయే కనబడుచున్నది. ఇతఃపూర్వం కమల జన్ముడగు బ్రహ్మదేవుని ఉత్పత్తి గురించి చెప్పేటప్పుడు సంకల్ప కల్పనామయ మనస్సే ఆడంబరమగు ఈ చిత్ర జగద్రచనకు ఉపక్రమిస్తోంది అని అనుకున్నాం కదా. అట్లాగే నీకు కనబడుచున్న ఈ శరీరం కూడా మనస్సు యొక్క ప్రతిభాస మాత్రమే. మనస్సు దేనిని ఎట్లా భావిస్తే అది అట్లే అవుతుంది. మనస్సు యొక్క కల్పిత అభాసయే జీవునిచే జగత్తుగా చూడబడుతోంది. పూర్వదేహం తర్వాత ఈ దేహం కల్పించబడినట్లు ఈ దేహం తర్వాత కల్పించబడబోయే దేహాలు కూడా కల్పిత మాత్రములే. వాసనాధిక్యతను అనుసరించి ఈ శరీరం సంఘటితమవుతోంది. భవిష్యత్ కూడా అట్లాగే సంఘటితం అవబోతుంది. అయితే స్వతహాగా పూర్ణుడవైన నీవు ఈ శరీర జగత్ సంకల్పములన్నింటికి అతీతమైన వాడవు సుమ. నీ యొక్క పురుషాకారంను ఉపయోగించి మనస్సును అంతర్ముఖం చేస్తే వాస్తవ స్వరూపం ఏమిటో గోచరమవుతుంది. అప్పుడు ఇదంతా చిన్మాత్రమే అని గ్రహించగలుగుతావు. ఓ రామ, ఈ ఎదురుగా పంచేంద్రియములకు తారసపడుచున్న ఈ దృశ్య జగత్తును అన్యథగా భావించావా అన్యమే అవుతుంది. ఇది, అది, నేను, నాది, మేము, మాది, వారు, వీరు మొన్నగు భావనలు ఇతఃపూర్వం అనేక సార్లు మరణం చేయడం చేత ఆ భావన దార్ఢ్యం చేత ఇదంతా ఆత్మస్వరూపడనగు ఈ జీవునకు నీకు వేరై ఉన్న దాని వల్ల భ్రమింపజేస్తుంది. భావన యొక్క గొప్పతనం ఎంతటిదంటే ఏ భావన దృఢంగా చేయబడుతుందో అదే సత్యమే అనుభవం అవుతుంది. కాముకునకు తన ప్రియురాలే అన్ని వైపులా కనబడుతోంది. అది భావన యొక్క ప్రభావమే కదా. రాత్రి కళ కనేటప్పుడు అప్పటికది పరమసత్యం లాగానే అనుభవం అవుతుంది. ఎందుచేత? మరి అప్పటి భావన అట్టిది. భావన బలం చేతనే ఈ సంసారం సత్యంగా తోచడం జరుగుతోంది. స్వప్నంలో కొద్ది నిమిషాల కాలం అనేక రోజులుగా తోస్తుంది. చూచావా? అట్లాగే సంకల్ప మాత్రం క్షణికమగు ఈ సంసారం దీర్ఘాతి దీర్ఘంగా తోచుచున్నది. ఎండమావులు తటాక రూపంలో స్ఫురిస్తున్నట్లు అసత్యమైన భౌతికపరమైన ప్రియాప్రియ సంబంధ బాంధవ్యాలు సంకల్ప పరంపరల బలం చేతనే నిలిచి ఉంటున్నాయి. ఒక చిత్రమైన కంటి జబ్బు వలన ఆకాశంలో మయూర పించాలు కనిపిస్తాయి. దోషరహితమైన చూపు గలవానికి ఆకాశం మాత్రమే కనిపిస్తోంది. సమదృష్టి గలవాడు సంకల్ప మాత్ర జనితమగు ఈ సంసార సంరంభంను చూచి దూరంగా ఉండి నవ్వుకుంటున్నారు. సంసార దోషంచే పరితప్తుడైన జీవుడు ఇక్కడ దుఃఖము, భయము, వేదన, అవమానము, మమకారము, నిరుత్సాహము కలిగించగల అనేక విషయ పరంపరలు గాంచుచున్నాడు. బాలుడు స్వసంకల్పిత మనోరాజ్యంలో పులిని, నక్కను, దెయ్యమును ఊహించి ఉలిక్కిపడి బిగ్గరగా ఏడ్చుచున్నట్లు సంసారాసక్తుడు అడుగు అడుగుకు అనేక ఆందోళనలు తెచ్చిపెట్టుకుని మరీ అనుభవిస్తున్నాడు. శ్రీరాముడు: ఆ భయం తొలగేదెట్లా మహర్షి? శ్రీ వశిష్ఠ మహర్షి: ఆత్మ ఒక్కటే ఇదంతా ప్రసరించి భాసిస్తూ ఉండగా ఇక భయాదులు ఎవరి వలన కలగాలి? భయం పొందుచున్న జీవుడు తన అజ్ఞానం తొలగించుకున్నాడా? ఇక అతడు నిర్మలుడు, శుద్ధుడు అయి ఈ జగత్తు మోహంనకు లోనవడు. కనుక సమ్యక్ దర్శనం అను అభ్యాసమే ఉత్తమమైన ఉపాయం. జ్ఞానం సుస్థిరమైన చోట ఇక సంసారం ఉండదు. సమ్యక్ దర్శనంచే మనోబుద్ధులను విశుద్ధపరుస్తూ తద్వారా జ్ఞానం సుస్థిరపరచుకోవాలి. శ్రీరాముడు: సమ్యక్ దర్శనం అంటే ఏమిటి? ఈ జగత్తంతా అభాస మాత్రమేనని, ఇది సత్తుగాని అసత్తుగాని కాదని గ్రహించడం. జీవితం, మరణం, స్వర్గం, జ్ఞానం, అజ్ఞానం, నీవు, నేను, సమస్త సంసారం, దిక్కులు ఇవన్నీ చిదాభాస అని తెలియటమే సమ్యక్ దృష్టి. ప్రయత్న బలం చేత తప్పకుండా యథార్థ దర్శనం ఈ జీవునకు సాధ్యపడుతుంది. యథార్థ దర్శనం లభించిన తర్వాత ఇక మనసు సత్యము, నిత్యము అయిన సర్వగత స్వస్వరూపం నుండి చితి పొందుతుంది. యథార్థ దర్శనం లభించిన తర్వాత ఇక మనస్సు సత్యము, నిత్యము అయిన సర్వగత స్వరూపం నుండి చ్యుతి పొందదు. ఈ ప్రపంచం యొక్క సత్ అసత్ లక్షణాలన్నీ గ్రహించి క్రమంగా నిష్కామంతో కూడిన పరమశాంతిని పొందుతోంది. మనస్సు దేనిని నిందించదు, స్తుతించదు, దుఃఖించదు, సంతోషించదు. ఆ జీవుడు తాపత్రయరహితమగు పూర్ణత్వమును ఆశ్రయించి ఉండటం
చేత సమాధానపూర్వకమైన ప్రశాంత ఆనందమును పొందుతాడు. అందరికీ మరణం అనివార్యమైనప్పుడు నా మరణం గురించి కానీ నా బంధువుల మరణం గురించి కానీ దుఃఖించవలసిన పనేమున్నది? జన్మించిన ప్రతివాడు అంతో ఇంతో సంపదలు ఆపదలు అనుభవించక తప్పేది కాదు. ఇక ఇందులో సంతోషించవలసినది వేదన చెందవలసినది ఏమున్నది? సముద్రంలో అసంఖ్యాకంగా తరంగాలు లేచి పడుచున్నట్లు ఈ సంసార సముద్రంలో జగత్తులు లేచి పెరిగి విప్పారి చివరకు లయించిపోతున్నాయి. ఇందుకు గాభరా ఎందుకు? ఇట్లా ఉంటుంది అతని అవగాహన. సద్వస్తువు ఎప్పటికీ సద్వస్తువే, అసత్తు అసత్తే, అసత్తు ఎన్నటికీ సత్ అవజాలదు. మాయ ఆత్మ సమక్షం యొక్క వైచిత్రం మాత్రమే. ఇక ఈ శరీరం అంటావా, ఇది అవిద్య కామ్య కర్మ యొక్క విచిత్ర దోషంచే ఉదయిస్తోంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో నేను అనబడేది ఆత్మకు వేరే లేనే లేదు. ఇక ఇక్కడ దుఃఖమునకు తావెక్కడిది? తత్వదర్శి అందు ఈ శరీరం కంటే నేను భిన్నుడను, చిదాత్మయే అయి ఉన్నాను. ఇక కొత్తగా సంపాదించే సద్భావం ఏమిటి? ఇప్పుడు అసద్భావం ఉండటం ఏమిటి? నేను దేని కొరకై కొత్తగా ఎందుకు దుఃఖించాలి అను రూపంలో ఉండే దృఢ నిశ్చయం తొలగదు. అందుచేత అతని మనస్సు ఈ సంసారంలో ఉదయించనే ఉదయించదు. సకల బాహ్య వస్తువులందు ఉద్వేగం తొలగి కేవలం బ్రహ్మభావన అఖండ శాంతపూర్వకంగా సంతరించుకుంటుంది. తిత్తిర పక్షి తన గూటి నిర్మించుకోవటానికి కోమలమైన తృణ కణములను ఎంచుకుంటున్నట్లు ఆ బ్రహ్మవిత్త సంసారంలోని అసారమంతా వదిలి దాని విశేషాల పట్ల ఏమాత్రం ఆసక్తి నమ్మకం లేక కేవలం బ్రహ్మజ్ఞాన సంబంధిత విషయాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఉంటాడు. గట్టి త్రాటి చేత ఎద్దు కట్టబడినట్లు ఇష్ట రాగ ద్వేషాది రూపమైన సంసారాసక్తి చేతనే మనిషి బంధించబడి నీచత్వమునకు స్వల్పత్వమునకు ఈడవబడుచున్నాడు. అందుచేత రాఘవ, నీవు ఈ సంసారం ఏర్పడుచున్న వైనమంతా జాగ్రత్తగా గమనించు. ఆసక్తి అనాసక్తి అను రెండింటినీ త్యజించి నిరామయుడవై సంచరించు. కేవలం కర్తవ్యమైన దానిని మాత్రమే ఆచరించు. అకర్తవ్యమును ఎన్నడూనూ ఆచరించవద్దు. ఈ జగత్తు అభాస మాత్రమే అని గుర్తుపెట్టుకుంటూ ఉంటే క్రమంగా అట్టివాని హృదయం శీతలమవుతోంది. ఈ సర్వ పదార్థముల మీద భ్రాంతి త్యజించి సర్వము బ్రహ్మ చైతన్యం యొక్క అభాస మాత్రంగా గ్రహించు. ఆ తరువాత చిత్త కల్పనా కలంకమగు ఆ అభాస భావన కూడా త్యజించి భావ అభావరహితుడవై వెలుగొందుము. చిదాకాశమయుడవు కమ్ము. నీ రూపమును సర్వగామి, సర్వవర్ణనలకు అతీతము, సర్వ సమము అగు ఆత్మ నిత్య నిర్మలాకాశముగా గాంచుము. ఆపై అనుభవం మాత్రమే గాని మనం మాటలు ఉపయోగించి ఏమీ చెప్పుకోలేం. 1. నేను అహం అను ప్రత్యయ పరిమితుడను గాను. 2. ఈ భోగజాలమంతా సత్యం కాదు. ఈ 2 భావాలు అంతరంగంలో సుస్థిరమైన మరుక్షణం ఈ ఆడంబర దృశ్య జగత్తు వ్యర్థమగు మోహం అనే అనర్థాన్ని కలిగించజాలదు. లేదా నేను సర్వసముడను సర్వమయుడను అని మొదట. 2. ఎరుక అను చిత్స్వరూపుడను తెలుసుకుంటున్న నేను తెలియబడదానిచే బంధించబడటం ఎట్లా సంభవం అని అయినా భావించవచ్చు. పై దృష్టులలో నీకు ఏది రమ్యమని అనిపిస్తే అది ఆశ్రయించు. లేదా రెండింటినీ మేళవించి సమాశ్రయిస్తూ క్రమంగా అంతరంగంలో ఉండే రాగద్వేషాలను క్షయింపజేసి అటుపై ఈ జగత్తులో హాయిగా విహరించు. ఓ రామ, స్వర్గ మర్త్య పాతాళ లోకములలోని దేని పట్ల రాగద్వేషములు లేనివాడిని బంధింపబడడు. ఇది సత్యం. మూఢులగు జనులు రాగద్వేష సహితులై అనేక కార్యక్రమంలో నిమగ్నమై ఉపాధియున్న దినములన్నీ అల్ప ఆశయములతో గడిపివేస్తున్నారు. చివరికి ఆ కార్యక్రమములన్నీ వ్యర్థ విపరీత ప్రయోజనములకే దారితీస్తున్నాయి. తగలబడుతున్న వనంలోంచి సాత్విక జీవులకు జింకలు పరుగులు లంకించుకుంటున్నట్లు రాగద్వేష దూషితమైన చిత్తములోంచి సాత్విక గుణాలు బయటకు వెళ్ళిపోవచ్చున్నాయి. రాగద్వేషములు ప్రవేశించని హృదయం కల్పతరువు. అతని వద్ద లభించనిదేమీ ఉండదు. చమత్కారం చూచావా రామ? కొందరు శాస్త్ర ప్రవచన పాటవాలు కలిగి ఉండి కూడా తమలోని రాగద్వేషములు గుర్తించి త్యజించలేకపోతున్నారు. నేను సంపదలకు అర్హుడను, అనర్హులంతా సంపదలు సంపాదిస్తున్నారు, నేను పొందవలసినవి పొందలేకపోతున్నాను. ఇట్టి అనేక తుచ్చ ధనార్జనలను సంసార ప్రమత్తతలను ఆశ్రయించి శాశ్వత వస్తువును కోల్పోచున్నారు ఈ జనులు.
ధనం, బంధువులు, మిత్రులు, ప్రతిష్టలు ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. ఆ పరమేశ్వర మాయ ప్రియాప్రియములకు భావాభావములు కల్పించి ఈ జగద్వ్యవహారాన్ని తనదైన శైలిలో నడుపుతోంది. ఈ క్షణిక జగత్తునందు అనురాగమేమిటి, విరాగమేమిటి? దీని పట్ల ఉపేక్షయే మేలు. భోగలోలుడగు వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని మాయా అనే మాంత్రికుడు ఈ జగత్తులోని వస్తువులను, వ్యవహారములను, సంఘటనలను రచించుకొని పోతున్నాడు. ఇక్కడ కనిపించే ధన జన దేహములన్నీ మిథ్యయే గాని వాస్తవం కాదు. మధ్యలో ఏర్పడి మధ్యలోనే లేకుండా పోయేవి వాస్తవం ఎట్లా అవుతాయి? ఆది మధ్య అంతములలో ఉండేది కేవలం ఆత్మ ఒక్కటి మాత్రమే. ఆది అంతములలో సత్యం గానిది మధ్యలో మాత్రం సత్యం ఎట్లా అవుతుంది? శ్రీరాముడు: మీ ప్రతిపాదన తిరస్కరించటానికి వీలు లేదని నేను ఒప్పుకుంటున్నాను. అయితే జీవులంతా మనోవ్యాధిచే బాధింపబడుచున్నారు కదా. రంగుటద్దాల వంటి మాయ పొరలు తొలగేది ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి: త్రికాలముల చేత బాధించబడేది ఏదైనా సరే, అట్టి దానిపై ఆసక్తి గొన్నామా, ఇక అట్టి ఆసక్తి యొక్క పరిణామం మనోవ్యధే అగుచున్నది. ఒకడు అభూత కల్పన కల్పిస్తే మరొకడు అందులో ప్రవేశించి పచార్లు చేస్తున్నాడు అనే వాక్యం ఎట్టిదో, ఈ సంసార భ్రమ కూడా ఒక మాయాజీవుడు కల్పిస్తే అనేక మంది మాయాజీవులు అందులో ప్రవేశించి గొప్ప ఆసక్తితో గంతులు వేస్తున్నారు. ఓ రామ, నీవి సంసార భ్రమయందు పడవద్దు సుమ. ప్రాణివర్గంతో కూడిన ఈ సంసారంను తత్వజ్ఞానులు ఒక గారిడిని చూచినట్లు చూస్తున్నారు. మూఢులను మాత్రం ఇదెంతో కలవరపెడుతోంది. ఇదంతా సుదీర్ఘమైన స్వప్నంలో కనిపించే ఒక నగరం వంటిది. అజ్ఞానం అనే నిద్రకు ఉపక్రమించే వానికి మాత్రమే ఈ సంసార స్వప్నం వాస్తవానుభవమై ప్రాప్తిస్తోంది. సర్వత్రా అనుసృతమగు ఈ సుదీర్ఘ స్వప్న సదృశ సంసారమును ఖాతరే చేయవద్దు. శ్రీరాముడు: ఈ జీవునికి సంసారం అనేది ఎక్కడి నుండి వచ్చి పడుతోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: చెప్పాను కదా, ఇదంతా గాఢమగు అజ్ఞాన నిద్ర నుండి వచ్చి పడుతోంది. నిధిని పొందినవాడు దరిద్రమును త్యజించున్నట్లు నీవి సంసారమును త్యజించు. ఓ రామ, ఉత్తిష్ట. సూర్యుని చూడగానే పద్మం వికసించినట్లు నీవు అఖండము, అప్రమేయము, నిత్యము, సత్యము, స్వస్వరూపము ఆత్మయందు మెలకువ తెచ్చుకో. ప్రబుద్ధుడవై లేచి సర్వత్రా నిండియున్న నీ అనామయ ఆత్మస్వరూపమును గాంచుము. సుశీతలమగు జ్ఞానవాక్యములను నేను నీపై వర్షింపజేయటం నీవు ప్రబుద్ధుడవై పరమ జ్ఞానమును పొందటానికే కదా. ఈ నా మేలుకొల్పు వాక్యం ఉత్తిష్ట అనగా ప్రతి ఒక్క శ్రోతకు, ప్రతి ఒక్క పాఠకునికి ఉద్దేశించిన దేశమా. ఓ సర్వసభికులారా, మీరంతా మీ యొక్క సత్స్వరూపమును దర్శించెదరుగాక. వాస్తవానికి మనలో ఎవరికీ జన్మ, దుఃఖ, దోషభ్రాంతులు తమంతట తాముగా లేవు. అందుచేత భ్రాంతిపూర్వకమగు జగద్విషయములను ప్రక్కన ఉంచి ఆత్మయందు సుస్థిరులై వెలైదురుగాక. ఓ రామచంద్ర, నీ యందు వికల్ప దోషములకు తావే లేదయ్యా. సారవంతము, విక్షేపరహితమగు దృష్టిని పొందిన వాడవి పరమశుద్ధమగు పరబ్రహ్మమున విలసియే ఉన్నావయ్యా. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి దేహభావం భ్రమ మాత్రమే అనే విషయాన్ని తెలియజేయడం చూసాము. ఇక మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.